ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి మంచి విజయాన్ని సాధించారు. అయితే ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయని మీరు చూస్తూనే ఉన్నారు. గత 3 రోజుల నుంచి కూడా విపరీతమైన వైరల్ అవుతుంది. అసలు మీ అభిప్రాయం ఏంటి? తమిళనాడు రాజకీయాల గురించి మీరేం చెప్తారు? తమిళనాడు రాజకీయాలు అనేది మనకంత అవగాహన లేదు. మన పక్క స్టేట్ కాబట్టి కంపల్సరీ మన దాని గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి, తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గారు చాలా మెజార్టీతో సాధించడం చాలా గొప్ప విషయం. అయితే ఇప్పుడు విజయ్ గారు సాధించిన విజయం అంటే తమిళనాడులో టీవీకే పార్టీ సాధించిన విజయం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చింది. ఆయన ఫోటో పెట్టుకొని విజయ్ ప్రచారం చేయడం వల్లే ఆయనగా గెలుపు వచ్చిందని చెప్పి వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మీరేమంటారు? వైసీపీ పార్టీ గురించి మాట్లాడాలంటే పెద్దగా ఏమీ లేదన్న. ఏదన్నా ఆంధ్రప్రదేశ్కి గొప్పగా ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ మేమే తెచ్చాం, మేమే చేసాం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అది పెద్ద విషయం ఏం కాదన్న. కాకపోతే విజయ్ గారి కృషి, విజయ్ గారి పట్టుదల, ఆయన అనుకున్నట్టుగా చేస్తానన్న నమ్మకంతోనే ఆయన పోటీ చేయడం జరిగింది. తమిళనాడులో విజయం సాధించడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం వల్ల అనేది చాలా పెద్ద తప్పు మాట. అది కరెక్ట్ కాదన్న. ఆయన జనాల మధ్యలోకి వెళ్ళాడు, జనాలతో ఉన్నాడు, ఆయన జనాల బాధలను తెలుసుకున్నాడు కాబట్టి ఆయన్ని ఈరోజు అంత పెద్ద స్థాయిగా గెలిపించారు. అంత పెద్ద పార్టీగా కూడా అక్కడ తమిళనాడు ప్రజలు ఆశీర్వదించారు. దాన్ని వైసీపీ వాళ్ళు అలా చెప్పుకోవడం అనేది చాలా తప్పు విషయం. అది కరెక్ట్ కాదన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటే విజయ్ గెలిచాడని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటే గెలిచే ఫలం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోతారు? ఎందుకు అన్ని తక్కువ సీట్లు 11 సీట్లు వస్తాయంటారు? అది వైసీపీ వాళ్ళకే తెలియాలన్న దాని గురించి. మనం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఏమొస్తున్నాయా కూడా ప్రతిదీ కూడా మేమే తెచ్చాం, మేమే చేసాం అని చెప్పారు. మరి వాళ్ళే తెచ్చి వాళ్ళే చేసినాడు. అదే 2019లో చేసిన అధికారానికి 2024 ఎలక్షన్కి ఎంత తేడా ఉందో మీకే అర్థమవుతుంది కన్నా. అది చాలా తప్పు మాట. వాళ్ళు ఏ రోజు కూడా 2019లో గెలిచారు, కానీ ఏ రోజు రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్ర ఉద్యోగస్తుల గురించి కానీ, ఎవరి గురించి ఏ శాఖల్లో కానీ వాళ్ళు ఏ పనితీరు బాగలేదు. దానివల్లే 2024లో వాళ్ళు పోయిన సంవత్సరం 2019లో 151 సీట్లు గెలిచిన వాళ్ళు 2024 వచ్చేప్పటికి 11 సీట్లకి అంకితమయ్యారు. అంటే జనాలు 5వ సంఖ్యను తీసేశారు. సో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు వైసీపీ ప్రభుత్వం పాలన ఎలా ఉందనేది ఇక్కడ అర్థమైపోతుంది. తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం మీరు చూస్తూనే ఉంటారు. గత 3-4 రోజుల నుంచి కూడా చాలా హాట్ టాపిక్గా ఉన్నాయి. అయితే తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ తరఫున మంచి విజయం సాధించారు. అసలు మీరేమంటారు తమిళనాడు రాజకీయాల గురించి? ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు, ఒక ఆంధ్ర మనిషిగా? అంటే తమిళనాడు రాజకీయం అంటే కొత్త ధనం అనేది వాళ్ళందరూ కాబట్టి ఈసారి విజయ్ గారిని ఆశీర్వదించారు, ఘన విజయం సాధించారు కాబట్టి విజయ్ గారు వచ్చారు. అయితే ఇప్పుడు తమిళనాడులో టీవీకే పార్టీ తరపున విజయ్ గారి గెలుపు అనేది ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయ్యింది. ఆయన ఫోటో పెట్టుకొని ప్రచారం చేయడం వల్లే జరిగిందని చెప్పి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. మీరేమంటారు? అది నిజమని నమ్ముతున్నారా మీరైతే? ఎందుకు నమ్ముతామండి? ఇప్పుడు ఆయన ఫోటో పెట్టుకొని గెలిస్తే ఎంతటి కరెక్ట్? అది వాళ్ళు ఏదో అంటున్నారు, కానీ వాళ్ళు ఫోటో పెట్టుకొని గెలిచేదాటి ఇక్కడ ఈయన ఎందుకు ఓడిపోతాడు? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు వాళ్ళ తల్లి మరి అంతకుముందు మరి ఎంపీగానే వేశారు, మరి ఎందుకు ఓడిపోయింది? వాళ్ళ తల్లే గెలిపించుకోలేదు. మరి ఆయన గెలిపోవటం మీదకి ఎవరు చెప్పలేము, అది సహజమే. కానీ ఇది ఆడు గెలిచాడంటే అది మావాడు, ఆడు ఓడిపోయాడంటే అసలు మాకు సంబంధం లేదంటారు. అసలు వీళ్ళు నిజంగా వీళ్ళకి తమిళనాడు వెళ్ళి ఎవరికి ప్రచారం చేశారండి? వీళ్ళు స్టాలిన్ గారు ప్రచారం చేశారు. ఆయన ఓడిపోయారు, ఆయన పట్టించుకోకుండా ఇప్పుడు గెలిచాడని చెప్పేసి ఆయన ఫోటో పెట్టాడు. ఎవరో అభిమాని వెళ్తా దారిలో ఫోటో ఏదో ఇచ్చాడు. ఆ ఫోటో చూస్తే ఆయన పెట్టుకొని తిరుగుతాడా? ఏం మాట్లాడతారు? వాళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతుంది తమిళనాడుకి అర్థం కావట్లేదు కాబట్టి సరిపోతుంది. లేదంటే వైసీపీ వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొడతారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో రీసెంట్గా ఎన్నికల రిజల్ట్లోని టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి మంచి విజయాన్ని సాధించారు. అయితే ఆయన ఇంకా సీఎం అవడానికి కొన్ని పార్టీలతో పూర్తిగా పెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది. అయితే తమిళనాడు ఎన్నికల రిజల్ట్ మీద, అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద ఒక సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? తమిళనాడు ఎలక్షన్ జరిగిందంటే అక్కడ అన్నా డిఎంకే తరతరాల నుంచి వాళ్ళు 2 కుటుంబాలే పరిపాలిస్తున్నారు. అక్కడ ఎటువంటిది కూడా ఎవరికి సమన్వయం జరగట్లా. ఇప్పుడు సినీ గ్లామర్తో విజయ్ ఒక పార్టీ పెట్టి 2 సంవత్సరాలైంది. ఆయన పార్టీ సిద్ధాంతాలు యువత మొత్తం కూడా పూర్తి ఆకర్షితులై ఆయనకి భారీ మెజార్టీని ఇచ్చారు.
మరి ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గెలుపుకి ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కారణం, ఆయన ఫోటో పెట్టుకొని ప్రచారం చేయడం వల్లే గెలుపు అనే విధంగా ఇప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? 5 సంవత్సరాలు 2019-24 వరకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో 151 సీట్లతో గెలిచి సీఎంగా ఉన్నాడు. 2024 ఎలక్షన్లో 11 సీట్లకు పరిమితమైన వ్యక్తిని పక్క రాష్ట్రంలో ఈయన ఫోటో పెట్టుకొని ఒక ముఖ్యమంత్రిగా విజయ్ గెలిచాడనేది చాలా ఇది తప్పుడు నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఏ విధంగా కూడా అది అసమం జరిగేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటే గెలిచేదైతే ఇక్కడ ఏమైంది? ఇక్కడ 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరిమితం అయ్యాడు? ఈ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కేడర్ మొత్తం కూడా క్రెడిట్ చోరీ. ముందు క్రెడిట్ చోరీ కోసమే వాళ్ళు పనిచేస్తారు. పేద ప్రజలకి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడు కూడా వాళ్ళు పని చేయలే. అదేవిధంగా ఓడిపోయిన తర్వాత కూడా పూర్తిగా క్రెడిట్ చోరీ, సింపతిగా మేమే గొప్ప అని చెప్పుకోవడానికి. ఆయన గొప్ప నాయకుడు అయితే ఇక్కడ 11 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యాడు? ఈ 11 సీట్లు వచ్చిన నాయకుడు తమిళనాడులో ఈయన ఫోటో పెడితే ఓట్లేస్తారు వాళ్ళు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మంచి సీట్లు సాధించుకున్నారు, కానీ మ్యాజిక్ ఫిగర్ ఇంకా రాలేదు. అసలు తమిళ రాజకీయాల మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరేమంటారు విజయ్ గెలుపు మీద? తమిళ రాజకీయాలు ఏంటంటే డిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండే ఇప్పుడు వస్తూ ఉంటాయి. నువ్వా నేనా అన్నట్లు. అంటే జనాలు ఇంకేంటంటే కొత్తదనం కోరుకున్నారు. యువత రీసెంట్గా వచ్చిన యువత ఏంటంటే కొత్తగా ఒకసారి మార్చి చూద్దాం అని చెప్పేసి విజయ్ గారికి ఓట్లు వేయడం జరిగింది. అలాగే మంచి మెజార్ సీట్లు కూడా వచ్చినాయి. దాన్ని ఏంటంటే కొంతమంది రాజకీయ పార్టీలు ఇది మా కటౌట్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మా కటౌట్ చూపించేసి విజయ్ చూపించగానే అక్కడ తమిళనాడు రాజకీయాలు మారిపోయినాయి. మా కటౌట్ పెట్టంగానే రాజకీయాల్లో కొన్ని మార్పులు వచ్చేసి విజయ్ సీఎం అయ్యాడని చెప్పేసి మాట్లాడటం, అది ఏది సాదా మనుషులు మాట్లాడితే అది వేరు. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి, మాజీ ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి నాయకులు కూడా, వైసీపీ నాయకులు ఒక కారు కోతలకు వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కటౌట్ పెట్టుకుంటేనే సీఎం అయితే అక్కడ పక్క రాష్ట్రాల్లో అసలు ఇక్కడ క్యాండిడేట్ ప్రచారం చేసి ఏంది తిరిగి డోర్ టు డోర్ తిరిగి చేస్తేనే ఆయన నమ్మలేదు ఎవరు కూడా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి నమ్మకే కదా మరి అతను చేసింది. దాన్ని ఇంకా చూసుకోకుండా పక్క రాష్ట్రాల్లో మా కటౌట్ పెట్టుకుని గెలిచారంటే నీకే తెక్కలేదు. పక్క రాష్ట్రాల్లో ఏం చేస్తావు నువ్వు? అంటే ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గెలుపు అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోవడం వల్లే గెలిచారు, ఆయన వల్లే గెలిచారు అని చెప్పి స్వయంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? తమిళనాడు రాజకీయాలకి ఆంధ్ర రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా? విజయ్ గెలుపుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి అసలు? విజయ్ గెలుపుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే తమిళ రాజకీయాలు వేరు. తమిళ రాజకీయాలు ఏంటంటే వాళ్ళు ప్రధానమైన రెండు పార్టీలు, ఒకటి నువ్వా ఒకటి నేనా అన్నట్టుగా వాళ్ళు డిఎంకే, అన్నా డిఎంకే రెండే ఉంటాయి. కొత్తగా ఏంటంటే ఇతను కొత్తగా పార్టీ పెట్టాడు. ఒకసారి అందులో యువత ఏంటంటే ఈ రీసెంట్ గా ఓట్లు మన సర్వే ప్రకారం చూసినట్టే 18 నుంచి 25 సంవత్సరాల లోపలంతా కూడా 55% ఓటింగ్ విజయ్ కేసారు. ఎందుకంటే కొత్త యువత సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏంటంటే కొత్త యువత మాత్రం విజయ్కి మొగ్గు చూపించింది. దాని వల్ల ఏంటంటే ఫస్ట్ కొంత క్రిస్టియానిటీ కూడా అక్కడ ఉంది. క్రిస్టియానిటీ వల్ల కూడా వాళ్ళు కూడా విజయ్కి మొగ్గు చూపడం జరిగింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి కటౌట్ చూపంగానే అక్కడ గెలవడం అనేది అది అవాస్తవం. అదేంటంటే అది ఒక పిచ్చి బ్రహ్మాట. ఏదో మేము కటౌట్ పెట్టుకుని గెలిచారు ఏంది, మేము చెప్తే అక్కడ సీఎం అయిపోయారు. అసలు నీకు ఆంధ్రాలో సెకండ్ లేదు, ఇక్కడ తమిళ రాజకీయాలు అసలు కుదిరే పనేనా? ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మంచి విజయాన్ని సాధించారు. అయితే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ హాట్గా ఉంది, సీఎం ఎవరు అవుతారా అనేటట్టు హంగ్ వచ్చింది. విజయ్ అయితే పై చేయిలో ఉన్నారు. మీరేమంటారు? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి తమిళ రాజకీయాల మీద? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోగానే తమిళనాడులో గెలిచాడు అని చెప్పటం అనేది గతంలో ఇక్కడ మరి ఆయన డైరెక్ట్గా ఇక్కడ 2019లో కానివ్వండి 2024 ఆయన ఫోటోనే పెట్టుకున్నాడు కదా. మరి 2024 ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఓడిపోయారు? ఈ రోజు ఏంటంటే విజయ్ గారు అక్కడ గెలవంగానే నేను గెలిపించని చెప్పేసి ఎమ్మెల్యేలు ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు, గత మాజీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మేము గెలిపించాము, మా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టారు, గెలిపించామని చెప్తాను. మరి డిఎంకి మద్దతు ఇచ్చి ఆరు ప్రచారం చేశారు. మరి డిఎంకే ఓడిపోయారుగా. మరి వాళ్ళ గురించి ఏం మాట్లాడతా? అంటే తమిళనాడులో మాట్లాడాలి. విజయ్ నేను గెలిపించాను చెప్పేసి ఫోటో మా పెట్టుకుని గెలిపించా అక్కడికి వెళ్ళి మాట్లాడమనంటే, మన ఆంధ్రాలో వచ్చేసరికి మేము గెలిపించామని చెప్పేసి వాళ్ళ సెల్ఫ్ డబ్బా అంటారు చూసారా, వాళ్ళు కొట్టుకోవడం తప్పితే విజయ్ గారు సొంతగా అయితే గెలుచడం జరిగింది. కానీ గతంలో 2019లో మరి స్టాలిన్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ రోజు రావడం జరిగింది. అంతేగాండి మరి
ఓడిపోయినప్పుడు వాళ్ళతో మరి చెప్పాలిగా. మరి స్టాలిన్ గారు ఓడిపోయారు, చెప్పాలి కదా. ఓడిపోయారు మామూలుగా మా ఫోటోలో పెట్టుకొని మేము ప్రచారం చేస్తాం ఓడిపోయిన చెప్పాలి. మరి గెలిచారు, ఎప్పుడో పాత ఫోటో తీసుకొచ్చేసి మామూలుగా గెలిచారని చెప్పడం క్రెడిట్ చోరీ. ఇప్పుడు 2024 కూటమి ప్రభుత్వం ఉందండి. ఎన్నో కంపెనీలు, ఎన్నో పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఇక్కడ ముందుకు తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలు ఏర్పరచడం జరుగుతుంది. ఇప్పుడు అది కూడా మేమే తెచ్చాం, మేమే చేసాం, సెల్ఫ్ డబ్బా చెబుతున్నారు తప్పితే వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఏ కంపెనీ వచ్చిందని వీళ్ళని చూసి కంపెనీలు పారిపోయినాయి. కంపెనీలు వచ్చే కంపెనీలు కూడా పెట్టకోకుండా పెట్టిన కంపెనీలు కూడా తీసేయడం కూడా జరిగింది. చూడండి అమర్రాజా చూడండి, అసలు అమరాన్ ఏమైందండి కంపెనీ, అసలు ఎన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోయారండి. వీళ్ళు ఏంటంటే వస్తే వీళ్ళు గెలిస్తే మా క్రెడిట్, ఓడిపోతే ఎదుటోళ్ళు క్రెడిట్. అది ఆ విధానం వాళ్ళ సంస్కృతి అనేది ఇలా నీచమైన సంస్కృతి. అది ఏమంటే తమిళనాడులో అక్కడ ఉన్న రాజకీయం కానీ అక్కడ ద్రవిడ సంబంధించిన వాళ్ళ విధానాలు కానీ ఒక విధానం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ ఏంటంటే ఒకటి కుల మతాలను పెట్టుకొని రాజకీయం నడుపుతుంది తప్పితే మరి వేరేది ఏమీ లేదు. ఈ కుల మతాల రాజకీయాలు మర్డర్లు కానీ ఏమంటే బాబాయిని గారిని చంపి సీఎం అయ్యారు. కోడికత్తి డ్రామా ఆడి అదొక విధానం తీసుకొచ్చి మళ్ళీ సీఎం అవుదాం మళ్ళీ ఒక డ్రామా వ్యక్తం చేశారు. గొలకరాయి ఇటు తగులితే ఇటు బ్యాండేజ్ చేయించుకున్నారు వారు మరి ఒక మంత్రి వారిలు. మరి ఏంటంటే అంటే ఏదైనా కానీ ఒక రాజకీయం చేసి మళ్ళీ సీఎం అవుదాం మళ్ళీ క్రెడిట్ చేద్దామని ప్రజలందరూ గమనించారు, ప్రతి ఒక్కరు కూడా గమనించారు. కాబట్టి ఈ రోజున 2024 చిత్తుగా ఓడిపోవడం జరిగింది. అదే ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారుగా. 2024 మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగారుగా. మరి ఎందుకు ఓడిపోయారు? అదే 11 స్థానాల్లో కూర్చోబెట్టారు, 110 స్థానాల్లో కూర్చోబెట్టాలిగా. మరి ఆయన మాత్రం చేసి ఉంటే ఏమీ లేదు. వీళ్ళు క్రెడిట్ చోరీ చేయడం తప్పితే రెండోది లేదు. ఇంకొక విషయం, పొత్తులో భాగంగా మన పవన్ కళ్యాణ్ గారి గురించి చెబుతున్నారు. ఏమంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో 2019లో రాష్ట్రం అంధకారం చేసింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలి అంటే మనం ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేసి కూర్చొని మాట్లాడుకొని ఒక రథసారథిల కేంద్రానికి ఒక రథసారథిల పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించి ఈ పొత్తు మనం ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడిద్ది అనే ఒక ఆలోచనతో పొత్తు భాగం అయ్యారే తప్పితే ఏదో లూటీలు చేసి కబ్జాలు చేయడానికి పొత్తు భాగం అవ్వాల. వీళ్ళు అనుకుంటున్నారు గతంలో 2004లో వాళ్ళ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారండి, పొత్తుతోనే గెలిచినప్పుడు ఆ రోజు సీఎం అయింది. ఇదే ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు 2009 అనుకుంటే అప్పుడు కూడా ఇదే ఎంపీ గెలిచారుగా, పొత్తులో భాగంగానే గెలిచింది. అంటే వాళ్ళు చేసిందేమో కరెక్టు, అంటే రాష్ట్రానికి అభివృద్ధి చేయడం కోసం వీళ్ళు రాంగ్. అంటే తమిళనాడులో విజయ్ గారు సింగిల్గా పోటీ చేయడం అంటే గతంలో పార్టీలు రెండే నడిచినాయి. ఈరోజు అంటే అక్కడ యువత ఎక్కువ ఉంది. యువత కూడా ఎంతో కాలంగా వీళ్ళని చూస్తున్నాం కాబట్టి విజయ్ అనే వ్యక్తిని కూడా మనం కూడా చూసుకుంటే ఒకసారి గెలిపించుకుంటే మన రాష్ట్రం కూడా బాగుండేది ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా యువత కూడా విజయ్కి ఓటు వేయడం జరిగింది. ఈయన ఫోటో పెట్టుకుని ఏదో గెలిపించుకున్నా అనేది ఆ ఉట్టి మాట కళ్ళబుల్లి కబుర్లు చెబుతున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళందరూ కూడా కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామని ఒక మంచి నిర్దేశంతో వాళ్ళందరూ పొత్తు కలిసి ఈ రోజు వరకు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. గతంలో 2019కి 2024కి ఎంతో తేడా చూస్తున్నారు ప్రజలందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారు మేము అందరం కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళందరం కూడా ఒక అన్నదమ్ముల్లా రాష్ట్రానికి మంచి విధానం ముందుకెళ్లే విధంగా మేము నడుస్తుంది. మేము ఎప్పుడు మద్దతు ఇస్తూనే ఉంటాము. 2029లో కూడా ఎలక్షన్లు కూడా గెలిపించుకోవడానికి మేము ముందుంటామని కూడా తెలియపరుస్తున్నాం. అయితే ఇక్కడ వైసీపీ అఫీషియల్గా డిఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తూ మాజీ మంత్రి రోజా గారు వెళ్ళారు పార్టీ ప్రచారానికి. అయితే ఇప్పుడు ఆవిడ వెళ్ళడం వల్లే డిఎంకే పార్టీ ఓడిపోయింది, ఆవిడ లెగ్ పెట్టడం వల్లే ఓడిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో ఐరన్ లెగ్ లేడీ రోజా అనేటట్టు విమర్శిస్తున్నారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? అసలు వైసీపీ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఓడిపోవాల్సిందేనండి. గతంలో చూసుకుంటే తెలంగాణలోకి వెళ్ళారు, మద్దతు ఇచ్చారు. ఏమైందండి, అది సంకనాకి పోయింది. అది ఇప్పుడు తమిళనాడు వెళ్ళారు, మా ఫోటో మేము మద్దతు ఇచ్చాము, గెలుస్తున్నారు అన్నారు. ఏమైందండి అంటే వీళ్ళు చేసే రాజకీయాలు రాజకీయాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో ముందు పక్కన పెడతాం. కారణం ఏంటంటే రాజకీయాలు కానివ్వండి, వీళ్ళు చేసే పనులు కానివ్వండి, రాష్ట్రాన్ని అధికారులు దాచుకోవడం తప్పితే రెండోది ఏది చేయలేదు. వీళ్ళకి మద్దతు ఇచ్చారు కాబట్టి వీళ్ళు కూడా ఇదే పరిస్థితి అయ్యిద్దని ఆలోచన ప్రజలు గమనించి వాళ్ళకి ఏది మంచి చేస్తారో ఆ ప్రభుత్వానికి ఓటేసడం జరిగింది. ఫైనల్గా మీరేమంటారు? తమిళనాడులో విజయ్ గెలవడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. మీరైతే దాన్ని బలంగా నమ్ముతారు. అసలు మీరేం చెప్తారు దీనికి? ఫైనల్గా మేము చెప్పాలంటే ఒకటే, కొత్తదనం కోరుకున్నారు అక్కడ యువత. అన్నా డిఎంకే ఉన్నాయి, కొత్తదనం కోరుకున్నారు. అక్కడ యువత అందరూ కూడా విజయ్కి మద్దతు ఇచ్చారు, పలికారు, గెలిపించుకున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టామని కానీ లేకపోతే మేము మద్దతు ఇచ్చామని కానీ అవన్నీ ఉట్టి మాటలు మేము అయితే నమ్మట్లేదు. ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. వాళ్ళ సెల్ఫ్ డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు తప్పితే ఇదే విషయం అక్కడ వెళ్ళి ప్రచారం చేయొచ్చుగా. అంటే మన భాష రాదా లేదా వాళ్ళ భాష మనకు తెలియదనే ఒకటండి. మన భాష వాళ్ళకి రాదా లేదా మన భాష ఇదే మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకోమంటే మేము గెలిపించామని ఉమ్మూసి పంపిస్తారని కూడా తెలియదు. కర్ర పెట్టి తరిమి చెప్పు పెట్టి కొట్టి ఉమ్మూసి పంపిస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాం.